Hello everyone, welcome back to Movie Bunchings. Here is our review of the film Operation Valentine. సినిమా అయితే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఎందుకో క్లియర్గా చెప్తాను, ముందు వీడియో అయితే చివరి వరకు చూసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఈజ్ అన్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ. సినిమా అంతా 2019లో జరిగిన పుల్వామా అటాక్ కోసం పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద ఎలా అటాక్ చేశారో, ఈ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పింది అనేదే మూవీ స్టార్టింగ్ నుండి స్క్రీన్ ప్లే కొంచెం స్లోగానే వెళ్తుంది. ఓవరాల్ స్టోరీ అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం కోసమే ఉంటుంది. వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టీంతో ఎలా పోటీ పడతారు అనేది స్టోరీ. అండ్ ఇంటర్మిషన్కి ముందు పుల్వామా అటాక్ ఎలా జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ సీన్కి పక్కా ఎమోషనల్ అవుతారు. ఇంటర్మిషన్ తర్వాత పార్ట్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ అయితే అల్టిమేట్గా చూపించారు. ఐ థింక్ ఈ ఒక్క ఫైట్ సీన్ మాత్రం ఓవరాల్ మూవీకి హైలైట్ అన్నట్టు. స్టార్టింగ్లో వరుణ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేద్దాం, ఎలా అయినా సాధిద్దామని అనుకుంటాడు. ఆ ప్రాజెక్ట్ పేరు వజ్రా. ఈ ప్రాజెక్ట్లో ఒక ప్లాన్ ఉంటుంది. అది ఎలా వర్క్ అయింది అనేది క్లైమాక్స్లో తెలుస్తుంది. బీజిఎం అయితే ఫైట్ సీన్స్కి ఓవరాల్ మూవీకి చాలా హెల్ప్ అయింది అని చెప్పాలి. వందే మాత్రం సాంగ్తో వచ్చే క్లైమాక్స్ ఫైట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే చేశారు. మూవీ కాస్ట్ అంతా ఎవరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, షతాబ్ ఫిగర్, పరేష్ పహూజా, సంపత్ రాజ్, రుహాని శర్మ, ఇలా అందరూ ఎవరు వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. టోటలీ మూవీ అయితే వన్ టైం వాచబుల్. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.